బాబు నమస్తే అండి. నమస్తే గోపాల్ గారు, రండి రండి కూర్చోండి. ఏదో మంచి కప్ తెచ్చారా? ఇండస్ట్రీ కొట్టాలి ఈసారి. మీకోసం ఒక అదిరిపోయి కప్ తెచ్చాను. ఇంట్రెస్ట్ ఇట్టు మనం ఇంతకుముందు 2-3 ఇట్లు కొట్టాం, దాన్ని మించి దానికి 10ంతలో పగిలిపోద్దంతే కదా, బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. సినిమా పేరు సమరసింహారెడ్డి. సినిమా పేరు సమరసింహారెడ్డి. సింహం ఉంటే పేరులో ఆ సింహం ఉంటే మన సినిమా చేస్తున్నాం. నేను మన సింహం ఉండాలి. సింహం ఉంటే మనకి ఆ కిక్కు ఆ ఊపు అది వేరే వస్తుంది. కథలోకి వెళ్తే ఓపెన్ చేస్తే మీకు 3 చెల్లెళ్ళు. ఒక చెల్లికి కాళ్ళు ఉండవు, ఒక చెల్లికి పెళ్లి కాదు, ఒక చెల్లికి ఇంకో ప్రాబ్లం. వాళ్ళ 3 కష్టాలు మీరు తీర్చాలి. దానికోసం మీరు హోటల్లో తిండి రుబ్బుతారు, ఇడ్లీలు అమ్ముతారు, నైట్ ట్యాక్సీ నడుపుతారు. చెల్లెళ్ళ కోసం కష్టపడటం. ఆయన ఇప్పుడు చెల్లెళ్ళు తమ్ముళ్ళు సెంటిమెంట్ మా ఎంతమంది ముద్దులు మావయ్య పెద్ద నెల ఆల్రెడీ చేస్తాం కదా, మళ్ళీ చేస్తే చూస్తారంటారా? అక్కడే ఆగండి. యాక్చువల్లీ కథలో ట్విస్ట్ ఏంటంటే, కట్ చేస్తే మీరు రాయలసీమలో పెద్ద ఫ్యాషనిస్ట్, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు మీరు. సో అలాంటి వ్యక్తి ఇక్కడొచ్చి ఎందుకు పెళ్లి రుబ్బుతున్నాడు, ఎందుకు ఇల్లు లేస్తున్నాడు అనేదే ట్విస్ట్. ఇలాంటి కథ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు తెలుగు ఇండస్ట్రీలో, ఇదే మొదటిసారి. అదిరిపోద్దండి, నేను చెప్తాను కదా, మన ఇండస్ట్రీ ఇట్టు కొడుతున్నాం. నేను పెద్ద ఫ్యాషనిస్ట్ రాయలసీమ మేసం అయితే సూపర్. చెప్పండి. సో మీరు అలా కష్టపడుతున్న టైంలో మీకు ఆపోజిట్ లో హీరోయిన్. మన పాత సినిమాలో ప్రతిసారి ఒకళ్ళనో లేదా ఇద్దరిని పెడుతున్నాం కదా, ఈసారి నుంచి మనం 3 హీరోయిన్లను పెడదాం, కొత్త ట్రైన్ సెట్ చేద్దాం. హీరోయిన్లుగా ఎవరిని తీసుకుందాం? సింధరాన్ని తీసుకుందాం అండి. కొత్త పిల్ల మెరుపుతీగలా ఉంటుంది, మంచి హైట్. ఆ అమ్మాయి హోటల్ నడుపుతుంటే మీరు ఆ అమ్మాయికి కాంపిటీషన్ గా మీరు హోటల్ పెడితే ఆ అమ్మాయి బిజినెస్ లాస్ అయిపోతే మీ ఇద్దరి మధ్యన కాస్ అయ్యి తర్వాత లవ్గా మన సైడ్ మరి లవ్ రావాలంటే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, బాత్రూమ్ లో అమ్మాయి స్నానం చేస్తున్న సీన్ పెడదాం. అక్కడ అమ్మాయి స్నానం చేస్తుంటే ఒక చిన్న సీతకొక చిలక ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చి బొడ్డు దగ్గర ఆగిద్ది. ఆ సీతాకోకం తెలిసి ఏదో పెద్ద రాక్షసు బలిలాగా హీరోయిన్ భయపడుతుంటే మీరెళ్ళి ఆ సీతాకోకను తీసి హీరోయిన్ సేవ్ చేసినప్పుడు మీ నడుం మీద నిచ్చి ఇలా పడుతుంది. అది చూసి హీరోయిన్ లైవ్ లో పడిపోద్ది. కట్ చేస్తే సాంగ్, మన సినిమా మనం ఇంటర్సీన్ లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ సాంగ్ కూడా ఇంటర్సీన్ తగ్గట్టు చలిగా ఉందన్నాడు పిల్లాడు బిల్లుడు దుప్పట్లేదు రాడు మొదలాడు మనగడు అని మనం టూను మన మనిషి సినిమా గారితో చేపిద్దాం. అదిరిపోద్ది సాంగ్. అదిరిపోయింది, పాట అదిరిపోయింది. మనిషి చెప్పండి, పాట చెప్పండి, పాట అదిరిపోయింది. కట్ చేస్తే మీ చెల్లి కాలు లేని చెల్లికి ఎలా అయినా కాలు రప్పించాలని పరితపిస్తున్న మీరు ఒకరోజు అనుకోకుండా చెల్లికి కాలు రావాలని రైల్వే ట్రాక్, మనకు రైలు బాగా సెంటిమెంట్ కదా, మన ట్రైన్ సెంటిమెంట్ కాబట్టి రైల్వే ట్రాక్ లో మీరు కాలు 2 పెట్టారు మధ్యన పెడితే అప్పుడు చెల్లి అమ్మ కాపాడం అంటే అప్పుడు కాలు లేని చెల్లి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పరిగెడుతున్న దారిలో తనకి కాళ్ళు వచ్చి తను వచ్చి ఆ పట్టాలు ఇలా లాగితే అప్పుడు మీ కాలు విడిపోతే అప్పుడు మీరు వెళ్ళి చెల్లిని గట్టిగా హగ్ చేసుకుని అన్నయ్య మీ వల్ల నా కాళ్ళు వచ్చినాయి మంచి సెంటిమెంట్ కారిపోతే జనాలకి. ఇంకా సినిమా సూపర్ అంతే. ఏంటి ఇప్పుడు నేను పట్టాల మధ్యలో మరి కాలు పెట్టేస్తే ఒక ఆడపిల్లని కాబట్టి మన ఫ్యాన్స్ ఏమైనా అట్ అవుతారేమో, సెంటిమెంట్ పండిద్దాం. సరే అలా చేయండి. సో అలాగే మీరు ఒక్కో చెల్లి బాధలు తీరుస్తుంటే ఇప్పుడు మనం ఇంకో హీరోయిన్ ఎంటర్ చేస్తాం. హీరోయిన్ పేరు అంజలి జావేరి, కొత్త పిల్ల. కొత్తగా వచ్చింది కదా పిల్ల అంజలి జావేరి. నేను మా తను మంచి పొడుగు, మన పొడుగు కొంచెం
కలరు అది బాగుంది. మన వెంకటేష్తో చేసింది కదా అది. ప్రేమించుకున్నారు ఆ సినిమాలో ముత్యాలు కట్టుకుని మొత్తం ఆ పాట అదిరిపోయింది. మనకు ఫిక్స్ అండి ఆ పిల్ల కావాలంటే. పెట్టండి చూసారా? మరి చూస్తారా? మనం పని చేద్దాం. నందమూరి నాయక అందమైన నాయక అందరినీ తెలుసుకోరా, బెంగళూరు బాలిక చిన్నచోటి చేయరా అని ఇలా సాంగ్ కొట్టిద్దాం. నందమూరి నాయక అదిరిపోయింది పాట. అదిరిపోయింది ఫ్యాన్స్ ఎవరో గోళ. మన బ్లడ్ మన వీడికి ఉండాలి. సింహం కూడా ఉండాలి పక్క. అక్కడక్కడ సింహం ఎత్తుందంటే. నందమూరి నాయక అందమైన కానుక ముందరుండి చూసుకోరా, బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక మీద కలుగుతూరా. నందమూరి నాయక అందమైన కానుక ముందరుండి చూసుకోరా, బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక మీద కలుగుతూరా. పెట్టిన మీ గుండె మీద వాలిక. సో తను మీకు మళ్ళీ ముందుగా మంచిగా పరిచయం, మీరు లవ్ చేస్తున్న టైంలో తన గురించి మీకు తెలిసే ట్విస్ట్ ఏంటంటే, మీరు రాయలసీమలో ఎవరినైతే వద్దనుకుని ఎవరినైతే పగబెట్టి మీరు వచ్చేసారో ఆ విలన్ కూతురు ఈ అమ్మాయి అంజలి. బా ట్విస్ట్ అదిరిపోద్దండి. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో నాకు ట్విస్ట్ లేదు. మనం ఫస్ట్ టైం పెడుతున్నాం. సో ఆ అమ్మాయి విలన్ కూతురు ఈ అమ్మాయి. సో తను వచ్చి మీకు చెల్లెళ్ళు కంటే చెల్లెళ్ళు ఇంపార్టెంటా ప్రాణం ఇంపార్టెంటా, మీకు చెల్లెళ్ళు ఇంపార్టెంట్ అయితే ఈ విషయం తాగి చచ్చిపోని చెప్పి విషయం ఇస్తే మీరు చెల్లెల కోసం ఆలోచించకుండా ఆ విషయం తాగేస్తారు. అది తాగేసి మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతే అప్పుడు రాయలసీమ నుంచి ఒక పెద్ద ఐజీ వస్తాడు. ఐజీ వచ్చి మిమ్మల్ని వస్తే రాయలసీమ నుంచి లక్షల జనం లారీలు గుర్రబండ్లు ఎదురుగళ్ళు కట్టుకుని వచ్చేస్తుంటే అప్పుడు ఎవరైనా ఎందుకు ఇలా వచ్చేస్తున్నారు అని చెప్పేసి మీ గురించి ఎంక్వైరీ చేస్తే అప్పుడు మనం ట్విస్ట్ రివీల్ చేస్తాము. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే సమరసింహారెడ్డి ఎంటర్ అవుతాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్, బ్లాక్ స్పెక్స్ వేసుకుని ట్రైన్ లో ఇలా దిగుతూ ఉంటే జనం అందరూ వచ్చేసి కాలు పడుతూ మెల్ల దండలు వేసేసి అన్న 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 అంటే ఇంట్రడక్షన్ అదిరిపోద్దు. అదే టైంలో విలన్ కూడా ఎంటర్ అవుతాడు. సో పోలీసులు చిన్న ప్రాబ్లం వల్ల మిమ్మల్ని ఈ దారి గుండా వెళ్ళండి ఆ దారి నుంచి వెళ్ళొద్దంటే మీరు మంచి మనసు చేసుకుని మీరు వెళ్తుంటే అప్పుడు విలన్ మిమ్మల్ని రచ్చగొట్టడానికి ఏ కుక్క దోక ముడిచిందిరా అదిరా అదిరా డైలాగ్ చెప్తే మీకు ఇంకా మన బ్లడ్ బాండ్ అయిపోయి మీరు అప్పుడు రన్ అవుతున్న ట్రైన్ ఎక్కేసి ఆ ట్రైన్ నుంచి విలన్ ఇలా పట్టుకుని ఏం రా మరిగో కదరా ఇప్పుడు మరగరా ఇప్పుడు విడిపించుకోరా దమ్మంటే విడిపించుకోరా నేను గట్టిగా తొడగొచ్చానంటే ఆ సౌండ్ కి గుండాకి చేస్తారా అని మీరు ఒక డైలాగ్ చెప్తే ఇంకా ఫ్యాన్స్ విజిల్స్ చెప్పాను కదా మన ఇండస్ట్రీ కొడతాము అంతే. కట్ చేస్తే ఇప్పుడు రాయలసీమలో నేను ట్రైన్ దిగుతుంటాను. వైట్ అండ్ వైట్ డ్రెస్ ఓకే స్పెట్స్ ఓకే కానీ ఇగ్గు మంచి ఇగ్గు పెట్టాలి. మరి మొన్న ఏదో సినిమాలో మోహన్ బాబు పెట్టేది ఉంటే దానికన్నా బాగున్నాడు. మన ఇగ్గు ఇంపార్టెంట్. ఇగ్గు బాగుంటేనే మనం కొంచెం ఎంజాయ్ ఎత్తు కనబడతాము. బాబా డైలాగ్ ఎదిరిపోయింది. విడిపించుకోరా నేను గట్టిగా తొడగొడితే ఆ తొడకే గుండె వస్తాం. ఇది మన బ్లడ్ మన వీడు మేము గట్టిగా తొడగొడితే ఆ విలనగాడింది రాయలసీమ అందరూ వస్తారు. ఆ డైలాగ్ ఎదిరిపోయింది. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. చేస్తే తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు మనం మరి ఫ్యామిలీ అందులో మరదల కింద సంగీతం పెడదాం. హీరోయిన్ సంగీ బాగుంటది. పిల్ల మంచి లడ్డులా ఉంటది. అవునండి బాగుంటది లడ్డులా ఉంటది. సో సంగీతం ఇప్పుడు మళ్ళీ రావయ్య ముద్దల మామ నీకు రాసిస్తారు రాయలసీమ ఆడొక సాంగ్ మీరేమో వచ్చాక వదిలే ముద్దమ్మా చెంత జాగారం చెయ్యాలమ్మా అని సాంగ్ ఎదిరిపోతుంది. మన మనిషి చూసుకుంటాడు. మీరేం టెన్షన్ పడకండి. రావయ్య ముద్దుల మామ ఇప్పుడు అక్కడ రావయ్య ముద్దుల మామ పెట్టిపోయాను. రావయ్య నందమూరి మామ అంటే బాగుండదు. ముందు పాటలో పెట్టేశారా నందమూరి వద్దంటారా? సరే రావయ్య ముద్దుల మామ వచ్చేట వదలరు గోరమ్మ జంట జాగారం చెయ్యాలమ్మా. అదిరిపోయింది పాట. అదిరిపోయింది.
ఇప్పుడు కట్ చేస్తే పాట అవ్వగానే మీరందరూ మీ పెళ్లి బట్టల కోసం మీరందరూ కూడా సిటీకి వెళ్తుంటే అదే అదిని చూసి మీరు లేని టైంలో ఈ విలన్ గ్యాంగ్ మొత్తం వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్లని కస నరికేస్తుంది. సో అదే టైంలో మీ నాన్న మీ అమ్మ అందరూ చచ్చిపోతారు. సో అప్పుడు పాపం ఆ లడ్డు మన బెందర్ లడ్డు మన సంగీని కూడా చంపేస్తారు. అప్పుడు మీరు ఏడుస్తుంది నా దగ్గర వెళ్తారే సీమ బిడ్డ ఏడవకూడదురా, సీమ బిడ్డ నుంచి కన్నీళ్ళు రాకూడదురా, మేసం తెప్పరా తడవట్రా మీ నాన్నగారు డైలాగులు చెప్పి చచ్చిపోతే ఎమోషన్ ఇంకా విజిల్స్ ఫ్యాన్స్ రచ్చ ఉంటారు సీను. తర్వాత కట్ చేస్తే మీకు మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాం, ఫ్లాష్ బ్యాక్ అయిపోద్ది. సో మీరు ఇది అని తెలుసుకుంటారు. సో ఫైనల్లీ ఇదంతా దొంగచాటుగా ఉన్న హీరోయిన్ అంజలి జావేరి కూడా మీ మంచితనం తెలుసుకుని వాళ్ళ నాన్నలు ఎడవలో మీరు చాలా దేవుడు చాలా సూపర్ అనుకుని మళ్ళీ అంజలి గాని ఇంకొక సాంగ్ చేసుకుందాము. మరి అక్కడ సిమ్రాన్ ఉంది, మరి సిమ్రాన్ ఏం చేద్దాం అంటే పర్లేదు మన బ్లడ్ మన ఇద్దరు అదే మనమే వాళ్ళని ఇద్దరు పెట్టి ఇంకో సాంగ్ ప్లాన్ చేద్దాము. సో ఇంకా ఫైనల్ గా మీరు మళ్ళీ కొత్తని ఈసారి గొడ్డలు తీసుకుని విలనింటికి బయలుదేరతారు. మళ్ళీ వైట్ అండ్ వైట్ వచ్చినట్టు నరికేస్తుంటే షర్ట్ అంతా రత్తమైపోద్ది. అప్పుడు విలన్ దగ్గరికి రే వీరవంకర్ రెడ్డి నీ ఇంటికి వచ్చా, నీ నట్టించుకొచ్చా, నీ బాత్రూమ్కి వచ్చా, నీ బెడ్రూమ్ కి ఏదో కొంచెం ఇప్పుడు బాత్రూమ్ బెడ్రూమ్ అంటే ఎందుకయ్యి అక్కడ ఏమవుతుంది మార్చి ఎమోషన్ అయి చెప్తాను. రే వీరశంకర్ రెడ్డి మీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ మూతి మీద వచ్చిన నిజమే అయితే మీ బాబుకి మొంతాడే కట్టుంటే నన్ను చంపరా రా సింహం అదిరిపోయింది వీరరాఘవరెడ్డి నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మొరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసలు అయితే నన్ను చంపరా రా. నా పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు చెబుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజస్వం ఉంది. ఇక్కడే మీ అందరినీ తెగనరకపోతే ఈ మీసం జరిగించుకుంటాను రా. మీరు కస నరుకుతూ ఉంటే అప్పుడు వీళ్ళని ఇంకా భయపడిపోయి అరే బాబు వద్దురా కొడుకులందరూ చచ్చిపోయారు, నువ్వు మగాడివిరా, నువ్వు సీమలో పుట్టినోడివిరా, నువ్వే దేవుడిరా, నువ్వు అందరూ వేసుకోండి, నన్ను క్షమించరా, ఇంకెప్పుడు వ్యాసం చేయరా అని చెప్పేసి వీళ్ళని వచ్చి మీ కాలు పడిపోతే మీరు వీళ్ళని క్షమించి వదిలేస్తారు. మిగతా వాళ్ళందరినీ 1,00,000 మందిని 2,00,000 మందిని నరికేస్తారు. ఇదే అనమాట కథ ఉంది. చెప్తున్నా కదా సినిమా అయితే అదిరిపోద్దు, బ్లాక్ బస్టర్. మీరు ఇంకా రక్షిపోదురు కానీ ముగ్గురు హీరోయిన్స్ మర్చిపోవద్దు. సో ఇప్పుడు అందరినీ నరికేసిన తర్వాత వినర్ రిలీజ్ అయిపోతాను. ఇప్పుడు ఆడి వల్ల నాకు కుటుంబం చచ్చిపోయినా, వేల మంది చచ్చిపోయినా నేను ఇప్పుడు ఆడి రిలీజ్ అయ్యి అని నేను క్షమించి వదిలేస్తాను, కత్తులు గోతులకు అప్పట్టేస్తాను. ఇది చెప్పబ్బా ఇలాంటి ట్విస్ట్ ఇలాంటి క్లైమాక్స్ మన ఇండస్ట్రీలో రాలేదు. మన ఇండస్ట్రీ కొరకు గోపాల్ గారు సినిమా అదిరిపోతే సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ గోపాల్ గారు. మనం నెక్స్ట్ వీక్ నుంచి సినిమా స్టార్ట్ చేసేస్తున్నాము. మన ఇండస్ట్రీకి ఇటు కొడతాము. సింహం సమరసింహారెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, అదేండి సమరసింహారెడ్డి గురించి నేను సరదాగా ఫన్నీగా చెప్పాలనుకున్నది. సమరసింహారెడ్డి సినిమా 1999లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ కొట్టింది. అసలు ఆ రోజుల్లో సినిమా టికెట్ల కోసం క్యూ లైన్లో తొక్కే ఫ్లాట్లలో నలిగిపోయిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సమరసింహారెడ్డి సినిమా శంకర్ వెంకట్రావు గారు నిర్మించారు, బి గోపాల్ గారు డైరెక్షన్ చేశారు, మనీష్ శర్మ గారు మ్యూజిక్ ఇచ్చారు, అంజలి జావేరి, సంఘవి గారు, సిమ్రాన్ గారు హీరోయిన్ గా నటించారు. ఇంకా కైగల్ సత్యనారాయణ గారు, బ్రహ్మానందం గారు ఇంకా చాలా మంది ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. సో ఆ రోజుల్లో సినిమా చాలా చాలా పెద్ద హిట్, ఒక రకంగా ట్రెండ్ సెటర్. రాయలసీమ సినిమాలు అంటే ఒక రేంజ్, అసలు ఆ కథలు రావడం మొదలైంది ఆ సినిమాతోనే. బాలకృష్ణ గారి ఫ్యాషన్ మీద వచ్చింది ఆ సినిమాతోనే. నిజంగా బాలకృష్ణ గారు ఒక రకంగా సెకండ్ ఏమంటారు నత్తన్ అంటే అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ ని తీసుకొచ్చిన సినిమా అయితే అదే. సో ఆ సినిమాని కించపరుద్దానే కాదు, ఆ సినిమా గొప్పతనాన్ని కామెడీ స్టైల్లో మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అవును సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చాను, ఏ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు సపోర్ట్ రాకుండా ఎవరిని అడుగుకుండా మిమ్మల్ని అడుగుకున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందు కూడా ఇలాంటి ఫన్నీ వీడియోలు చాలా చేస్తాను, అప్లోడ్ చేస్తాను. నాకు మీ సపోర్ట్ కావాలి. లవ్ యూ ఆల్. నా పేరు గుర్తుపెట్టుకోండి, కింగ్ సతీష్. ఉంటాం మరి, బాయ్.